మొత్తానికి అందరూ అనుకున్నట్టుగానే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవ్ ప్రశాంత్ అయితే అయ్యారు. ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత చాలా గొడవలే జరిగాయి బయట. అమర్దీప్ కార్ పై పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే విరుచుకుపడ్డారు. అలాగే కార్ అద్దాలు పగలగొడుతూ రారా నా కొడుక అంటూ బ్యాడ్ గా మాట్లాడుతూ అమర్దీప్ కార్ పై అయితే దాడి చేయడం జరిగింది. ఇక దాడి చేసిన వారైతే పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ అని అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి గీతు రాయల్. ఆ గీతు కారు పైన కూడా చాలా దారుణంగా దాడి చేశారు. ఆ కారులో గీతు ఒకటే ఉంది, గీతు వాళ్ళ బ్రదర్ ఉన్నారనేసి గీతు అయితే చెప్పారు. అయితే అక్కడ సిచ్యువేషన్ చూస్తే గీతు కార్ అయితే చాలా ఘోరంగా డ్యామేజ్ అయింది. కారు బ్యాక్ సైడ్ అయితే చాలా అద్దాల మొత్తం పగలగొట్టేశారు. బ్యాక్ సైడ్ ఉన్న అద్దం మొత్తం పగిలిపోయింది. ఈ విజువల్స్లో చూస్తే మీకు తెలుస్తుంది. బ్యాక్ సైడ్ అద్దం మొత్తం పగిలిపోయింది. ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా స్క్రాచెస్ అనేవి పడ్డాయి అన్నమాట. సో గీతును బయటకు రమ్మనేసి మాడగడం, తన చెయ్యి పట్టుకొని లాగడం అలాంటివన్నీ చేశారంట. ఇక ఇదంతా చేసింది ఎవరని గీతు చెప్పారు. గీతు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ కాదు, పోకిరి ఎదవలు రోడ్ల పైన తిరుగుతూ ఉంటారు కదా తాగి, అలాంటి వాళ్ళు అనమాట, చిల్లరగాళ్ళు, పోకిరి ఎదవలు కావాలని ఇలా చేశారనేసి గీతు రాయల్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అశ్విని అనమాట. అశ్విని కార్ పై కూడా దాడి చేయడం జరిగింది. అశ్విని కార్ పై కూడా బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ రెండు వైపులా అద్దం అయితే పగలడం జరిగింది. ఇంకా స్క్రాచెస్ కూడా పడ్డాయి అన్నమాట. ఇంకా అశ్విని అయితే ఫ్యాన్స్ ఉంటే ఇలా చేస్తారా? ఫ్యాన్స్ అందరికీ ఉంటారు, మామూలు విషయమే అది. కానీ గేమ్ పరంగా తీసుకోవాలి. గేమ్ అయిపోయాక విన్ అయ్యాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఫ్యాన్స్ వచ్చేసి ఇలా చేస్తారా, ఇలా చేస్తే మీకు ఏమొస్తుంది, ఇది మంచి పద్ధతి కాదు అనేసి అశ్విని కూడా చెప్పారు. అలాగే అశ్విని అండ్ గీతు రాయల్ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఫ్యాన్స్ ఇలా చేశారు మా కార్ అనేసి చెప్పారు వాళ్ళు. అలాగే మేము కష్టపడితేనే మాకు డబ్బులు వస్తున్నాయి, ఎంతో కష్టపడి ఇష్టంతో కొనుక్కున్నాం ఈ కార్ను అని అశ్విని అండ్ గీతు రాయల్ చెప్పారు. దాడి చేశారు. మా కార్ ఈఎంఐ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కొత్తగా తీసుకున్న కార్ ఇది, ఇంకా ఈఎంఐలు పే చేస్తున్నాం మేము అనేసి ఇద్దరు చెప్పుకొచ్చారు. అలాగే అమర్దీప్ కార్ పై కూడా ఇలా దాడి చేశారు. అమర్దీప్ కార్ పై దాడి చేసినట్టు వాళ్ళైతే కంప్లైంట్ ఇచ్చినట్టు ఇంకా ఏం తెలియలేదు. గీతు రాయల్ అశ్విని మాత్రం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే పోలీసులు లేరా అన్నపూర్ణ స్టూడియో బయట అయితే ఉన్నారంట. ఒక లైన్ వరకు అయితే పోలీసులు ఉన్నారంట, ఇంకా సెకండ్ లైన్లో అయితే లేరన్నమాట. సో వీళ్ళంతా సెకండ్ లైన్లో దాడి చేయడం జరిగింది. ఫస్ట్ లైన్లో అయితే పోలీసులు ఉన్నారంట. సో సెకండ్ లైన్కి రాగానే కార్లన్నీ ఆపేసి ఇలా దాడి చేయడం జరిగింది. వాళ్ళు ముందుకు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ముందు వెనకాల మొత్తం కారు చుట్టూ ఫుల్ రష్గా నిలబడి ఇలా దాడి చేశారంట. ఇంకా అన్నపూర్ణ స్టూడియో అయితే కొన్ని లక్షల మందే ఉన్నారని చెప్పుకోవాలి. సో కొంతమంది క్లియర్ అయ్యారు అని చెప్పగానే బిగ్ బాస్ యాజమాన్యం కొంతమంది క్లియర్ అయ్యారని చెప్పగానే వాళ్ళు చాలాసేపు వెయిట్ చేసి బయటికి రావడం జరిగిందట. అయినా అప్పటికి కూడా ఇంకా దాడి చేశారంట. ఇక పల్లవ్ ప్రశాంత్ అయితే విన్ అయిపోయాక రోడ్ల పైన ఇంకా ర్యాలీ మొదలు పెట్టడం జరిగిందన్నమాట. తను బండిలో వెళ్తూ పైన కూర్చుంటే ఇక బండి వెనకాల బైకులు వేసుకొని అందరు చాలా మంది ఇట్లా ర్యాలీ చేసుకుంటూ వెళ్ళినట్టు రోడ్డు మొత్తం వాళ్ళ ఫ్యాన్సే ఉండి బైక్ల పైన రావడం జరిగింది. ఇక ప్రశాంత్ అయితే పైన నిలబడి వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళకి సెకండ్ ఇవ్వడము తగ్గేదిలే అని ఇలా మాట్లాడుకుంటూ వస్తున్నారనమాట. సో ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం జరిగింది వీళ్ళంతా ఫ్యాన్స్. సో చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందనే చెప్పుకోవాలా రోడ్ పైన అయితే. ఈ విధంగా పోలీసులు కూడా చాలా వరకు ప్రశాంత్కి అయితే చెప్పారనమాట, మీరు ఇలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు, వెళ్ళిపోండి, లోపల కూర్చోండి అనేసి పోలీసులు చెప్పడం జరిగింది. ఇక ప్రశాంత్ అయితే ఒక రైతు బిడ్డని ఇలా అవమానిస్తారా, నా కోసం ఫ్యాన్స్ వస్తే ఇలా మాట్లాడినివరా చేయనివరా అని ప్రశాంత్ అయితే చెప్పడం జరిగింది. పోలీసులను వీడియో తీయండి అనేసి ప్రశాంత్ మార్నింగ్ 4 వరకు కూడా ఇలానే ర్యాలీలు చేయడం ఇవన్నీ సరిపోయాయి అన్నమాట. సో మార్నింగ్ 4 అయ్యేసరికి ఇంకా ఇంటర్వ్యూలు అడుగుతూనే ఉన్నారు ప్రశాంత్ని. సో ప్రశాంత్కి అయితే ఇంకా విసుకొచ్చేసి ఓపిక లేక మీరందరూ మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చాక మీకు అందరికీ నేను అన్ని క్లియర్గా మంచిగా వీడియో ఇస్తాను, మీకు అందరికి ఇంటర్వ్యూలు ఇస్తాను అనేసి చెప్తా ఉంటారు. ఇంటికి రండి, ఇంటి దగ్గర మాట్లాడుకుందాం అన్ని అనేసి సారీ చెప్పేసి వాళ్ళైతే వెళ్ళడం జరుగుతుంది. ఇక అమర్దీప్ అయితే రాగానే కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. అమర్దీప్ కి కూడా ఫ్యాన్స్ వస్తారు చాలా మంది. సో అన్నపూర్ణ స్టూడియో బయట అయితే ఫస్ట్ ప్రశాంత్ ని విన్నర్ అని చెప్పగానే ఇక అమర్దీప్ ఫ్యాన్స్ అండ్ ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే రాళ్లతో కొట్టుకోవడం, గుద్దుకోవడం, పిడికిలతో ఇలా చేశారంట, చాలా కొట్టుకున్నారంట. సో అమర్ ఫ్యాన్స్ ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా కొట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఏ సీజన్లో జరిగిన విధంగా ఈ సీజన్ అయితే రచ్చ జరిగిందని చెప్పుకోవాలి. ఏ సీజన్లోనైతే ఫ్యాన్స్ ఉంటారు, మరి ఇలా చెప్పుకుంటారు, అంతేకాని అద్దాలు పగలగొట్టి ఇలా రచ్చ చేసే అంత మాత్రం ఏ సీజన్లోనే జరగలేదు, ఈ సీజన్లో మాత్రమే జరిగిందని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.